పాఠశాల నుండి ఇంటికి వెళుతుండగా బస్సు ప్రమాదం జరుగుతుంది. రెస్క్యూ టీం వచ్చినప్పుడు రక్షించండి అని అవతలివైపు ఉన్న ట్రక్ డ్రైవర్ బిగ్గరగా అరుస్తున్నట్లు తేలింది. కారు నుండి నీలిరంగు ముక్క పడిపోయింది. దాని దగ్గరకు వెళ్లవద్దు. ప్యాకేజింగ్ దెబ్బతింది. రేడియేషన్ విడుదలైంది. ఒక మానవుడు దాని దగ్గర వికిరణం చెందుతున్నాడు. ఆలస్యం చేయకుండా వారు త్వరగా భద్రతా చుట్టుకొలతను ఏర్పాటు చేశారు. కారు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. దీని గురించి పూర్తిగా తెలియదు. ఆ గాజు ద్వారా తన తల్లిని కనుక్కున్నాడు. అగ్నిమాపక సిబ్బంది సాధారణ బట్టలు మాత్రమే ధరించారు. దీనికి ఎటువంటి రేడియేషన్ రక్షణ ప్రభావం లేదు. ఇది పిల్లలను శాంతపరచడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. పరికరాలు వచ్చిన తర్వాతే రెస్క్యూ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ఒక అల్లరి పిల్లవాడు కారు కిటికీ తెరిచాడు. ఇది అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. ఎందుకంటే రేడియేషన్ స్థాయిలు ఇప్పటికే చార్టులలో లేవు. అగ్నిమాపక సిబ్బంది డ్రైవర్ ఇంజన్ స్టార్ట్ అయ్యే శబ్దం విన్నాడని తెలియక అతని గాయాలు ఉన్నప్పటికీ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పిల్లలకు హాని జరగకుండా నిరోధించడానికి చేతులను ఉపయోగించి చివరికి అందరి సమిష్టి ప్రయత్నాల ద్వారా గెలిచారు.